హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఉండండి. ఓకే, టుడే వీడియోలో మనం పీసీఏ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ గురించి వీడియో అనేది చూద్దాం. దాని గురించి డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉన్న ఎన్పీఏ, సిఆర్ఏఆర్, ఆర్ఓఏ వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. సో టెక్నికల్ గా మనం పీసీఏ గురించి తెలుసుకునే ముందు చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, మీకు దాన్ని బట్టి ఒక ఐడియా అనేది వస్తుంది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అనేది తీసుకున్నాం, అందులో క్లాస్ రూమ్ ఉంటుంది, అందులో ఒక టీచర్ ఉంటాడు. అలాగే క్లాస్ రూమ్ లో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో స్టూడెంట్స్ అందరూ ఉంటారు కానీ అందరూ ఒకేలా ఉండాలని లేదు, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా ఉంటాడు. ఒక్కొక్కరు స్టూడెంట్ అనే అతను బాగా చదువుతాడు, క్లాస్ లో టాపర్ కింద ఉంటాడు. ఒక స్టూడెంట్ యావరేజ్ గా చదువుతాడు. ఒక స్టూడెంట్ అనేవాడు స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్ గా ఉండొచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో. ఇలా రకరకాల స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇతను ఉన్నాడు, ఇక్కడ ఒక ఏ అనే స్టూడెంట్ ఉన్నాడు అనుకున్నాం. ఇతను చాలా బాగా చదువుతాడు, క్లాస్ లో టీచర్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉంటాడు. అతను వర్క్ అతను చూసుకుని అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అనేవి నీట్ గా ఫాలో అవుతాడు. సో ఈ స్టూడెంట్ మీద టీచర్ కి మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా. అలాగే ఒక స్టూడెంట్ ఉంటే ఇతను అసలు చదవడు, బాగా అల్లరి చేస్తా ఉంటాడు. సో ఇతనికి బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది టీచర్ కొంత. అలాగే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే టీచర్ ఉన్నప్పుడు సైలెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు, టీచర్ ఇలా పక్కకు వెళ్ళగానే అల్లరి చేయడం మొదలు పెడతారు అనమాట కొంతమంది స్టూడెంట్స్. సో ఇలా రకరకాల స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది చాలా బ్యాడ్ బిహేవియర్, అల్లరి చేయడం, బాగా క్లాస్ లో రకరకాల డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. అప్పుడు టీచర్ వీళ్ళ మీద ఏం చేస్తుందంటే అబ్జర్వేషన్ అనేది ఎక్కువ పెడుతుంటారు, వీళ్ళ మీద ఫోకస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. సో క్లాస్ రూమ్ లో ఏదైనా జరిగినా సరే వెంటనే వీళ్ళని అడగడం గానీ, సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఏదైనా రిస్ట్రిక్షన్స్ అనేది, ఓకే, ఒకవేళ నువ్వు స్కూల్ అనేది మానేస్తే కనుక కన్ఫర్మ్ గా మీ పేరెంట్స్ ని తీసుకురావాలి, ప్రాపర్ గా రీజన్ అనేది చెప్పాలి. సో స్టూడెంట్ అది స్కూల్ మానకూడదు, డైలీ రావాలి, హోంవర్క్ అది రెగ్యులర్ గా చేస్తున్నారా లేదా, ఇలా టీచర్ ఫోకస్ అనేది ఎక్కువగా ఇటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళ మీద, ఓకే, పూర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు అంటారు కదా, అల్లరి చేసేవాళ్ళు, సరిగ్గా చదవని వాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ అనేది ఎక్కువ పెడతారు. సో ఇటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ అనేది రెగ్యులర్ గా వాళ్ళు చేస్తారు, వాళ్ళు నీట్ గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కన్నా వీళ్ళ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, సో ఇటువంటి వాళ్ళు ఏదైనా తప్పు అనేది చేసినా సరే పనిష్మెంట్ ఇవ్వడం, నీల్ డౌన్ చేయించడం, ఈ విధంగా కూడా టీచర్ అనేది చేస్తూ ఉంటుంది కదా. సో పీసీ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇటువంటి స్టూడెంట్స్ మీద పనిష్మెంట్ ఇస్తున్నారు కదా, దాన్నే పీసీ అంటారు, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. అంటే సరిగ్గా లేని స్టూడెంట్స్ కి పనిష్మెంట్ అనేది ఇస్తున్నారు అన్నమాట. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో బ్యాంక్స్ అన్నిటినీ కూడా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్పీఎస్ ఎక్కువ ఉన్నా సరే, సిఆర్ఏఆర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, కొన్ని రూల్స్ అనేవి పాటించకపోయిన బ్యాంక్స్ మీద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది విధిస్తుంది అనమాట. ఓకే, సో ఇది సింపుల్ గా మీకు కాన్సెప్ట్ అనేది చెప్పాలంటే, సో ఇప్పుడు కాన్సెప్ట్ లోకి టెక్నికల్ గా చూసినట్లయితే, సో రూల్స్ లో మనకి చూసినట్లయితే మెయిన్ గా 3 రూల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మీకు ఎన్పీఏ అనేది 10% కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, మీకు టోటల్ లోన్స్ లో బ్యాడ్ లోన్స్ అనేవి 10% దాటి ఉండకూడదు. ఓకే, టోటల్ లోన్స్ అనేవి ఉంటాయి కదా, బ్యాంక్ అనేది సపోజ్ ఒక 10 కోట్లు లోన్ ఇస్తే అందులో 10% కన్నా ఎక్కువ ఎన్పీఎస్ అనేవి ఉన్నా సరే మీరు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది ఆ బ్యాంక్ విధించడం జరుగుతుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది, లేదా సిఏఆర్ ఆర్ సిఆర్ఏఆర్ రెండు కూడా ఒకటే. ఇది కనుక 9% మెయింటైన్ చేయకపోతే, 9% కన్నా తక్కువ మెయింటైన్ చేసినా, లేదా ఆర్ఓఏ అనేది 0.25% కన్నా తక్కువ ఉన్నా, సో ఇటువంటి కండిషన్స్ లో ఏదైనా ఉన్నా సరే బ్యాంక్స్ మీద పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది బ్యాంక్ అనేది విధించడం జరుగుతుంది. మనం రీసెంట్ గా కూడా చూసాం, దాదాపుగా 11 బ్యాంక్స్ మీద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది ఆర్బీఐ విధించింది. ఓకే, సో ఇంకా డీటెయిల్ గా 1 by 1 అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పీఏ అనేది చూద్దాం. ఎన్పీఏ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు అనమాట. సో దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే మనకి విజయమాల ఎగ్జాంపుల్ అనేది ఉంది కదా, విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఒక లోన్ అనేది తీసుకున్న దాన్ని రీపే చేయకపోవడం అనమాట. ఓకే, సో చూడండి డెఫినేషన్ అయితే, లోన్స్ which given by banks to the borrowers once borrower failed to the repay either in interest or sum after 90 days it is treated as NPA, non performing asset. మనం బ్యాంక్స్ అనేవి లోన్స్ అనేవి ఇస్తాయి కదా, ఒక ఇండివిజువల్ కి ఇవ్వచ్చు లేదా ఒక కంపెనీకి అనేది ఇవ్వచ్చు. వాళ్ళు అసలు గానీ వడ్డీ గానీ 90 రోజుల దాకా రూపాయి కూడా చెల్లించకపోతే 90 రోజుల తర్వాత ఆ లోన్ ని ఎన్పీఏ కింద కేటగిరీ చేస్తారనమాట, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఓకే, అర్థమైంది కదా, లోన్ అనేది రీపే చేయకపోతే ఇంట్రెస్ట్ గానీ సమ్ గానీ 90 డేస్ తర్వాత దాన్ని ఎన్పీఏ అంటాం. ఓకే, సో ఎన్పీఏ గురించి ఇది. సో మనకి వేరే వీడియో అనేది చేస్తాను, అందులో ఎన్పీఏ గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం ఇంతవరకు తెలుసుకోండి. సో నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్, ఆర్ఓఏ అనేది 0.25% కన్నా తక్కువ ఉంటే కనుక ఇది కూడా బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి వెళ్తుంది కదా. సో ఆ రిటర్న్ ఆన్ అసెట్స్ గురించి చూద్దాం. సో ఆర్ఓఏ ఈజ్ ఏ profitability ratio which indicates the net profit
ఆర్ నెట్ ఇన్కమ్. ఓకే, ప్రాఫిట్ అన్న ఇన్కమ్ అన్న ఒకటే. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ ఇన్కమ్ generated on total assets. It is computed by dividing the net income by the average total assets. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే డెఫినేషన్ అవసరం లేదు, ఇక్కడ ఫార్ములా చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సో బ్యాంక్ దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ అనేవి ఉంటాయి కదా, ఈ టోటల్ అసెట్స్ లో టోటల్ అసెట్స్ అనేవి కింద వేస్తారు. ఈ బ్యాంక్ యొక్క టోటల్ అసెట్స్ లో నెట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఓకే, ఈ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది అనేది చూస్తారు అన్నమాట. సో ఇన్కమ్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100 చేస్తారు. ఓకే, సో ఇన్కమ్ అన్నా లేదా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు ఒకటే. ఈ టోటల్ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ అనొచ్చు లేదా వీటి మీద వచ్చే ప్రాఫిట్ అనమాట. ఓకే, ఆఫ్టర్ ట్యాక్స్, ట్యాక్స్ చెల్లించిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100 చేస్తే వచ్చేదే మనకి ROA అంటే రిటర్న్ ఆన్ అసెట్స్. ఈ పర్సంటేజ్ అనేది 0.25% కన్నా తక్కువ ఉంటే కూడా PCA విధించే అవకాశం అనేది ఉందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మనం NPA చూసాం, రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది చూసాం. సో ఇక మిగిలింది ఏంటంటే CAR అంటే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో లేదా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో అని కూడా అంటారు, రెండు ఒకటే. సో ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో లేదా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో దీని గురించి చూద్దాం మనం. ఇది ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే రేషియో ఆఫ్ బ్యాంక్స్ క్యాపిటల్ టు ద రిస్క్. ఓకే, రేషియో ఆఫ్ బ్యాంక్స్ క్యాపిటల్ టు ద రిస్క్. మీరు బేసిక్ నార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీటి గురించి చెప్పాను, సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ద మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ వాస్ ఫిక్స్డ్ ఎట్ 9% ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. బ్యాంక్ అనేది 9% అనేది కన్ఫర్మ్ గా మెయింటైన్ చేయాలన్నమాట. 9% కన్నా తక్కువ కనుక మెయింటైన్ చేస్తే ఆ బ్యాంక్స్ మీద కూడా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది విధించే అవకాశం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ PCA అనేది థ్రెషోల్డ్ 1, థ్రెషోల్డ్ 2, థ్రెషోల్డ్ 3 ఇలా 3 లెవెల్స్ లో మీకు బ్యాంక్ అనేది విధిస్తుంది. సో ఇందులో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రకంగా మీకు రిస్ట్రిక్షన్స్ అనేది విధించడం జరుగుతుంది అనమాట బ్యాంక్ మీద. నీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బ్రీఫ్ గా ఓవరాల్ గా చెప్తాను. మీకు డీటెయిల్ గా కావాలంటే కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి మీరు డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు థ్రెషోల్డ్ 1, 2, 3 గురించి. ఓకే, సో మీకు CARR గురించి చెప్పాను కదా. ఇప్పుడు లోన్స్ అనేవి బ్యాంక్ ఇస్తుంది కదా, లోన్స్ అనేవి బ్యాంక్ ఇచ్చినప్పుడు ఎక్కువ మొత్తం లోన్స్ అనేది అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కి ఈ 100 రూపీస్ అనేది నేను దేని మీద రకరకాలుగా ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఒక కిరాణా కొట్టు పెడితే నేను ఆ కిరాణా కొట్టులో కావాల్సిన రకరకాల సరుకులు ఉంటాయి, రకరకాల సరుకుల మీద 100 రూపాయలని డివైడ్ చేసుకుని 10 రూపాయలు పెట్టి నేను ఒక పంచదార తెచ్చుకోవడం కానీ ఒక 10 రూపాయల మీద సో గ్రాసరీస్ ఇలా రకరకాల ఐటమ్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే మనకి ఏ సరుకు కావాలంటే ఆ సరుకు అనేది అందుబాటులో ఉంటుంది, మనకి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. అలా కాకుండా నేను కిరాణా కొట్టు పెట్టినప్పుడు 100 రూపీస్ తో కేవలం ఒకే ఒక ఐటమ్ ఏదో ఒకటి తీసుకుని వచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తే సో అందరికీ ఆ ఐటమ్ అవసరం ఉండదు కదా, వేరే ఐటమ్ కూడా కావాలి. కాబట్టి మనకి మిగతా ఐటమ్స్ కొనుక్కోపోవడం వల్ల కొంత లాస్ అనేది జరుగుతుంది. సపోజ్ చూడండి, మీరు అదే విధంగా బిజినెస్ అనేవి మీకు చేసినప్పుడు లోన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఒకే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. సపోజ్ మీరు ఎక్కువ ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఇచ్చారనుకోండి లోన్స్ మొత్తం, సో ఒకవేళ కంపెనీ అనేది లాస్ అయ్యి లోన్ అనేది రీపే చేయకపోతే NPS అనేవి పెరిగిపోతే బ్యాంక్ కి లాస్ అనేది ఎక్కువ వస్తుంది. మనం నేరో బ్యాంకింగ్ గురించి కూడా ఒకసారి తెలుసుకున్నాం కదా, బ్యాంకింగ్ అవేర్నెస్ లో. నేరో బ్యాంకింగ్ అనేది ఏంటంటే రిస్క్ ఫ్రీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం మనం, అంటే లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీ కనుక బ్యాంక్ అనేది ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి లాస్ అనేది ఆల్మోస్ట్ రాదు, 99% గెయిన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. లాస్ రాదు కదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనే 100% ఇన్వెస్ట్ చేయడం కుదరదు కాబట్టి సో మొత్తం ఒక 100 కోట్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, 30% హోమ్ లోన్స్ మీద బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది, 60% కమర్షియల్ లోన్స్ ఇస్తుంది, నెక్స్ట్ మిగతా 10% గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది అనమాట. ఈ విధంగా డివైడ్ చేస్తుంది. ఓకే, ఉన్న అమౌంట్ ని ఒకే ఇండస్ట్రీలో లోన్స్ ఇవ్వడం ఇలా డిఫరెంట్ వాటిలో లోన్స్ ఇవ్వడం వల్ల కొంత మనకి సేఫ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో 30% అంటే 20 crores హోమ్ లోన్స్ కి ఇచ్చింది, కమర్షియల్ లోన్ కి 30 crores ఇచ్చింది, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీకి 60 crores ఇచ్చింది. అలాగే టోటల్ రిస్క్ వెయిటెడ్ రేషియో అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ రిస్క్ వెయిటెడ్ రేషియో అనమాట. ఓకే, దీన్ని ఇంటూ చేస్తే పర్సంటేజ్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ అనేది. ఒకే దాంట్లో ఇండస్ట్రీలో లోన్స్ అనేది ఇస్తే రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అమౌంట్ అనేది డివైడ్ చేసి ఇవ్వడం వల్ల రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఈ CAR అనే రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ క్యాపిటల్ బై RWA. ఇందాక చూసాం కదా రిస్క్ వెయిటెడ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, డిఫరెంట్ కేటగిరీస్ లో ఇచ్చిన లోన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ RWA అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇంటూ 100. సో టోటల్ క్యాపిటల్ అంటే మళ్ళీ ఏంటంటే Tier 1 క్యాపిటల్ ప్లస్ Tier 2 క్యాపిటల్. ఓకే, రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ క్యాపిటల్. ఈ టోటల్ క్యాపిటల్ బై RWA ఇంటూ 100 వేస్తే వచ్చేదే మనకి క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అనమాట. ఓకే, సో ఇది కన్ఫర్మ్ గా 9% అనేది మినిమం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అనేది. సో Tier 1, Tier 2 క్యాపిటల్స్ అనేవి ఒకసారి చూద్దాం ఏంటో. సో ఫస్ట్ Tier 1 చూసినట్లయితే Tier 1 లో మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ వస్తుంది, స్టాచ్యూరీ రిజర్వ్స్ అనేవి వస్తాయి, అదర్ డిస్క్లోజ్డ్ ఫ్రీ రిజర్వ్స్ వస్తాయి, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ బిలాంగ్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ Tier 1. ఓకే, Tier 1 లో మనకి ఈ అమౌంట్స్ అన్ని ఈ
కేటగిరీస్ అన్ని కూడా వస్తాయి ఎగ్జాంపుల్ చూసినట్లయితే. సో ఎక్కువ డీటెయిల్ గా అవసరం లేదు, బ్రీఫ్ గా చూడండి. నెక్స్ట్ టైర్ 2 క్యాపిటల్ లో ఏమొస్తాయంటే సబార్డినేట్ క్యాపిటల్స్ అనేవి వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అన్డిస్క్లోజ్డ్ రిజర్వ్స్, ఇవాల్యుయేషన్ రిజర్వ్స్, జనరల్ ప్రొవిజన్స్ అండ్ లాస్ రిజర్వ్స్, లాంగ్ టర్మ్ అన్సెక్యూర్డ్ లోన్స్, డెబిట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్సెట్రా ఆర్ బిలాంగ్ టు ద టైర్ 2 క్యాపిటల్. ఓకే, టైర్ 2 లో ఈ కేటగిరీస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ రెండింటిని కలిపితే మనకి టైర్ 1 ప్లస్ టైర్ 2 కలిపితే టోటల్ క్యాపిటల్ అనేది వస్తుంది. సో టోటల్ క్యాపిటల్ బై RWA ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేదే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా మీకు. సో 3 చూసాం కదా మనం, ఎన్పిఏ చూసాం, రిటర్న్ ఆన్ అసెట్స్ చూసాం, తర్వాత సిఆర్ఐఆర్ చూసాం. సో ఇవన్నీ కూడా రూల్స్ పాటిస్తే కనుక బ్యాంక్ అనేది మీకు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది విధించే ఛాన్స్ ఉందన్నమాట. సో సిఆర్ఐఆర్ చూసినట్లయితే మీకు డీటెయిల్ గా చూస్తే సిఆర్ఐఆర్ అనేది లెస్ దాన్ 9% బట్ ఈక్వల్ టు మోర్ దాన్ 6%. ఈ కేటగిరీలో ఉండాలి. సిఆర్ఐఆర్ ఇందులో 3 ఉన్నాయి మళ్ళీ. సిఆర్ఐఆర్ లెస్ దాన్ 6% బట్ ఈక్వల్ టు మోర్ దాన్ 3%, సిఆర్ఐఆర్ లెస్ దాన్ 3%. ఓకే, టైర్ 1 థ్రెషోల్డ్ 1, 2, 3 అని చెప్పాను కదా, ఆ విధంగా సిఆర్ఐఆర్ లో కూడా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, సో ఈ 3 రకాల కేటగిరీస్ బట్టి వాళ్ళకి విధించే రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఆధారపడి ఉంటాయి. సో ఓకే, ఎన్పిఎస్ విషయానికి వస్తే నెట్ ఎన్పిఏ ఓవర్ 10% బట్ లెస్ దాన్ 15% ఒక కేటగిరీ వస్తుంది. అలాగే 15% కన్నా అబోవ్ ఉన్న వాటి కేటగిరీ వేరే రకంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ వచ్చి బిలో 0.25%. ఆల్రెడీ చూసాం కదా పైన మనం. సో ఈ విధంగా కేటగిరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఓకే, ఒకవేళ పీసీఏ కిందకి వస్తే కనుక బ్యాంక్స్ అనేవి వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించే లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ విల్ రిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇట్స్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఓకే, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ మీద ఎక్స్పాన్షన్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే కొత్త రకం బిజినెస్ లో ఏమన్నా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక బ్యాంక్ కి ఛాన్స్ అనేది లేదన్నమాట. పీసీఏ లిస్ట్ లో ఉంటే కనుక బ్యాంక్స్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద న్యూ లైన్ ఆఫ్ బిజినెస్. అలాగే బ్యాంక్స్ విల్ నాట్ యాక్సెస్ ఆర్ రెన్యూ కాస్ట్లీ డిపాజిట్స్ అండ్ సిడీస్. సిడీస్ అంటే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ అనమాట. ఓకే, సో సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి ఆర్ఆర్బీస్ మరియు లోకల్ ఏరియా బ్యాంక్స్ తప్ప మిగతా అన్ని బ్యాంక్స్ కూడా ఇష్యూ అనేది చేయొచ్చు. నేను సిడీ గురించి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ బ్యాంకింగ్ ఏమైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు దాని గురించి. సో డిపాజిట్స్ అంటే తెలుసు కదా మీకు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఇటువంటివి ఎక్కువ కాస్ట్లీ డిపాజిట్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద 1 crore డిపాజిట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా పెద్ద పెద్ద అమౌంట్ ఉన్న వాటిని రెన్యూల్ చేయడానికి కూడా బ్యాంక్ కి అవకాశం అనేది ఇవ్వదు అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ విల్ రెడ్యూస్ అండ్ స్కిప్ డివిడెండ్ పేమెంట్స్. ఓకే, డివిడెండ్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా స్కిప్ చేయాలి బ్యాంక్ అనేది. అలాగే బ్యాంక్ విల్ నాట్ ఇంక్రీజ్ ఇట్స్ స్టేక్ ఇన్ సబ్సిడీరీస్. ఓకే, బ్యాంక్ కి సబ్సిడీరీస్ అనేవి ఉంటాయి కదా, మనకి గ్రామీణ బ్యాంక్స్ అందరికీ కూడా ఒక స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మొన్నటిదాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, మైసూర్ ఇలా సబ్సిడీరీస్ అనేవి ఉన్నాయి కదా, అలాగే బ్యాంక్ కూడా సబ్సిడీరీస్ ఉంటాయి కొన్ని. ఓకే, ఇలాంటి సబ్సిడీరీస్ వాటిలో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ అలాగే బ్యాంక్ విల్ రెడ్యూస్ ఇట్ ఎక్స్పోజర్ టు సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ క్యాపిటల్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాన్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్. ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ కాకుండా నాన్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీటిని కూడా రెడ్యూస్ చేసుకోవాలన్నమాట బ్యాంక్ అనేది. ఎందుకంటే ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కదా, సెన్సిటివ్ సెక్టార్స్ అనేవి. అంటే రియల్ ఎస్టేట్ అనేది కూడా మనకి ఒక్కొక్కసారి పెరగచ్చు తగ్గచ్చు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, ఇటువంటి వాటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గించుకోవాలి. అలాగే ఆర్బీఐ విల్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బ్యాంక్ ఆన్ బారోయింగ్ ఫ్రమ్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్. ఓకే, వేరే బ్యాంక్ నుండి కనుక బారోయింగ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటి మీద కూడా రిస్ట్రిక్షన్స్ అనేది విధిస్తుంది ఆర్బీఐ అనేది. బ్యాంక్ విల్ టేక్ స్టెప్స్ టు కంటైన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఆఫీస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనే వాటిని కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది అనమాట. వీటిని తగ్గించడానికి కూడా స్టెప్స్ అనేవి తీసుకుంటుంది. అలాగే బ్యాంక్స్ అనేవి స్పెషల్ డ్రైవ్స్ అనేవి లాంచ్ చేయాలన్నమాట. ఎన్పిఎస్ అనేవి ఉంటాయి కదా, నాన్ పర్ఫార్మింగ్ వీటిని తగ్గించుకోవడానికి, అలాగే కొత్తగా ఎన్పిఎస్ అనేవి క్రియేట్ అవ్వకుండా చూసుకోవడానికి బ్యాంక్ అనేవి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే బ్యాంక్ విల్ నాట్ ఎక్స్పాండ్ ఇట్ స్టాఫ్ ఆర్ ఫిల్ అప్ వేకెన్సీస్. ఓకే, బ్యాంక్ అనేది కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయకూడదు అనమాట. కొత్త వేకెన్సీస్, కొత్త స్టాఫ్ ని తీసుకోవడానికి పీసీఏ లిస్ట్ లో ఉన్న బ్యాంక్స్ అన్ని కూడా కొత్త నోటిఫికేషన్ వేయాలంటే ఆర్బీఐ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. క్లియర్ గా వాళ్ళకి అర్జెంట్ గా స్టాఫ్ అనేది రిక్వైర్మెంట్ ఉందా, ఎంతవరకు ఉంది, సో ఇటువంటివన్నీ చూసుకోవాలి. ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా పీసీఏ లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. మీకు చెప్పాను కదా, థ్రెషోల్డ్ 1, థ్రెషోల్డ్ 2, థ్రెషోల్డ్ T. ఈ కేటగిరీని బట్టి ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా డిపెండ్ అయి ఉంటాయి. అందరికీ రిస్ట్రిక్షన్స్ విధించాలని లేదు, మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. సో ఎన్పిఏ అనేది 10% ఉంటే అందులో ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ విధంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ విధంగా థ్రెషోల్డ్స్ డిపెండ్ అయి ఉండి ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా డిపెండ్ అయి ఉంటాయి. మీకు క్లియర్ గా కింద పీడిఎఫ్ అనేది లింక్ ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాగే బ్యాంక్ విల్ నాట్ ఇంకర్ ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దాన్ ద టెక్నికల్ అప్గ్రేడేషన్ అండ్ ఫర్ సచ్ ఎమర్జెంట్ రీప్లేస్మెంట్ విత్ ఇన్ ద బోర్డ్ అప్రూవ్డ్ లిమిట్స్. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకా ఎక్కువ పెంచడానికి సో ఇంపార్టెంట్ అయినవి లైక్ టెక్నికల్ అప్గ్రేడేషన్ ఇలాంటివి మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా
ఇంకా ఎక్స్ట్రా లాంటివి చేయాలంటే కనుక ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకుని క్లియర్ కట్ గా అవసరం అయితే మాత్రమే చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా పీసీఐ విధించిన బ్యాంక్స్ మీద థ్రెషోల్డ్ 1, థ్రెషోల్డ్ 2, థ్రెషోల్డ్ మీద డిపెండ్ అయ్యి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్ అనేది రిస్ట్రిక్షన్స్ అనేవి విధించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి లింక్ ఇస్తాను, మీరు కూడా ఫుల్ గా డీటెయిల్ గా చెక్ చేసుకోండి. కుదిరితే ఎన్పిఐ మీద సపరేట్ గా డీటెయిల్ గా ఒక వీడియో, అలాగే సిఆర్ఐఆర్ మీద కూడా సపరేట్ గా వీడియో అనేది మనం చేసుకుందాం. ఓకే, పీసీఐ గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ ఇస్తుంది. సిఆర్ఐఆర్ విషయంలో గానీ, ఎన్పిఐ విషయంలో గానీ, ఆర్ఓఏ విషయంలో గానీ వీటికి రిక్వైర్మెంట్ కి సరిపోని బ్యాంక్స్ అన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పీసీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లిస్ట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తుంది అనమాట. ఓకే, మెయిన్ గా ఇది ఎందుకోసం అంటే బ్యాంక్స్ అనేవి ఇంకా ఎక్కువ లాస్ లోకి వెళ్ళిపోకుండా ఎన్పిఎస్ అనే వాటిని తగ్గించుకోవడం కోసం, అలాగే మనకి గవర్నమెంట్ అనేది కొంత అమౌంట్ అనేది కూడా మనం రీసెంట్ గా చూసాం కదా కరెంట్ అఫైర్స్ లో 6 బ్యాంక్స్ కి ఐడిబిఐ గానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ వీటందరికీ కూడా కొంత అమౌంట్ అనేది కూడా ఇచ్చింది బ్యాంక్స్ అనేవి రికవర్ అవడానికి. ఓకే, సో బ్యాంక్స్ అనే వాటిని క్లోజ్ అయితే చేయరు, పీసీఐలో ఉండటం అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ మాత్రమే విధించడం అనమాట. ఓకే, సో ఇది పీసీఐ గురించి బ్రీఫ్ గా డీటెయిల్స్ అనేవి. తప్పకుండా మీకు వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.